నమస్కారం. రాత్రిపూట భయంతో, డిప్రెషన్తో లేదా తీవ్రమైన ఆందోళనతో ఎవరైనా సతమతమవుతున్నట్లయితే వాళ్లకోసం ఈ విశ్లేషణ ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తుంది. ఆందోళనల చీకట్లో చిక్కుకున్నవారు తిరిగి వెలుగులోకి రావటానికి ఒక స్పష్టమైన దారి ఖచ్చితంగా ఉంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన అంశంలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ ప్రయాణంలో మనం చూడబోయే ముఖ్యమైన 5 దశలు ఇవే. 1. ఒక్కో అడుగు ముందుకు వేయడం. 2. నడకలో ఉన్న అద్భుతమైన శక్తి. 3. యేసుతో నిజాయితీగా సంభాషించడం. 4. ఆత్మలో నడవటం. మరియు 5. ది అల్టిమేట్ హెల్పర్, అంటే అంతిమ సహాయకుడు. మొదటి విభాగం, ఒక్కో అడుగు వేయడం. ఎవరైనా సరే తమ గదిలో బందీగా ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు వాళ్లు చేయాల్సిందిల్లా ముందుగా కేవలం ఒక్క అడుగు ముందుకు వేయడమే. ఇక్కడ వైండింగ్ స్టేజ్ అంటే మెలికలు తిరిగిన మెట్ల ఉదాహరణ చాలా ఆసక్తికరంగా ఉంటుందో ఆలోచించండి. ఒక వ్యక్తి ఆ మెట్లు ఎక్కేటప్పుడు పైకొత్పు ఎక్కడుందో చూడాల్సిన అవసరం లేదు, అవునా? కేవలం తదుపరి మెట్టు చూస్తే సరిపోతుంది. ఆ ఒక్క అడుగే వాళ్లని సరికొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. ఈ విషయంలో కీర్తనలు 119:105లో చెప్పబడిన అద్భుతమైన వాక్యం చాలా కీలకం. నీ వాక్యము నా పాదములకు దీపమును అని ఉంటుంది కదా. 1800 కాలంలో ఇజ్రాయెల్లో రాత్రిపూట ప్రయాణించే యాత్రికులు చీకటి పడగానే తమ పాదాలకు ఒక చిన్న దీపాన్ని కట్టుకునేవారట. ఆ దీపం మొత్తం ప్రయాణాన్ని చూపించదు, కేవలం వాళ్లు వేసే తదుపరి అడుగును మాత్రమే ప్రకాశవంతం చేస్తుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుతం వేసే అడుగును మాత్రమే నమ్మాలి అని ఇది ఎంత స్పష్టంగా చెబుతోందో కదా. దేవుడు ఈ క్షణంలో ఏమి చేస్తున్నాడో దానిపై మాత్రమే పూర్తి శ్రద్ధ పెట్టాలి, రేపటి గురించి చింతించకూడదు. ఇది మత్తయి 6వ అధ్యాయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో దేవుడందించిన మన్నా సూత్రం కూడా ఇదే కదా. ఆ మన్నా కేవలం ఆ ఒక్కరోజుకు మాత్రమే సరిపోయేది, మరుసటి రోజుకు నిల్వ ఉంచితే పాడైపోయేది. రేపటి ఆందోళనను ఈరోజు అస్సలు మోయకూడదని, ప్రతిరోజుకు సరిపడా సహాయం దొరుకుతుందని విశ్వాసులకు ఇది అద్భుతంగా గుర్తుచేస్తుంది. ఇక 2వ విభాగం, నడకలోని శక్తి. నడకకు సంబంధించిన న్యూరోసైన్స్ వాస్తవాలు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. రోజుకు కనీసం ఓ 30 నిమిషాలు నడవడం వల్ల మెదడు పనితీరు అద్భుతంగా మెరుగుపడుతుంది, మనసుకు ఎంతో శాంతి కలుగుతుంది. చార్లెస్ డికెన్స్ మరియు మార్క్ జుకర్బర్గ్ లాంటి ప్రముఖులు కూడా నడుస్తున్నప్పుడే తమ బెస్ట్ ఐడియాలను పొందేవారట. ఒకప్పుడు నడవలేనివాడిని యేసుక్రీస్తు లేచి నడువు అని చెప్పినట్లుగానే నడక అనేది ఒంటరితనాన్ని ఛేదించి కొత్త ఆలోచనలను రేకెత్తించే ఒక గొప్ప సాధనం. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన విషయమిది. 3వ విభాగం, యేసుతో నిజాయితీగా సంభాషించడం. గడియారం వంక చూస్తూ 1 గంట పాటు బలవంతంగా పదాలు వెతుక్కుంటూ ప్రార్థన చేయడమనేది కేవలం ఒక యాంత్రికమైన బాధ్యత మాత్రమే. కాని నిజమైన బలం ఎక్కడుందంటే, ఒక ప్రాణమిత్రుడితో మాట్లాడినట్లుగా మనసులోని భయాలను, ఆందోళనలను దాచుకోకుండా యేసుతో నిజాయితీగా పంచుకోవడంలోనే ఉంది. లోపలున్న బాధను ఏ ఫిల్టర్ లేకుండా బయటకు చెప్పుకోవడమే విశ్వాసులకు అసలైన బలాన్ని, ఊరటనిస్తుంది. దేవుడి దగ్గర మనసు విప్పడానికి ఎలాంటి మొహమాటం అవసరం లేదు. 4వ విభాగం, ఆత్మలో నడవటం. ఇక్కడ మనం ఒక అద్భుతమైన హీబ్రూ పదాన్ని పరిశీలిద్దాం. ఆ పదం సలాక్. దీని అర్థం వర్ధిల్లడం లేదా ఒకరిపై బలంగా దిగిరావడం. దేవుని ఆత్మ ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు అది కేవలం ఓదార్పునే కాకుండా ఒక పనిలో విజయాన్ని, బలాన్ని ఎలా ప్రసాదిస్తుందో ఈ పదం చాలా పవర్ఫుల్గా తెలియజేస్తుంది. ఉదాహరణకు న్యాయాధిపతులు 14:6 వచనాన్ని గమనిస్తే, సింసను చేతిలో ఏ ఆయుధం లేకపోయినా ఒక సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లు సునాయాసంగా చీల్చేశాడు. దానికి కారణం అతనిపైకి సలాక్ అంటే దేవుని ఆత్మ బలంగా రావడమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ తర్వాత అతను కేవలం ఒక గాడిద పచ్చి దవడ ఎముక అనే వింతైన సాధనంతో శత్రువులను ఓడించడం కూడా ఇదే శక్తికి నిదర్శనం. ఆత్మ తోడైతే సాధనమేదైనా విజయం తథ్యం. యెహోషువ 1:8 వచనంలో కూడా సరిగ్గా ఇదే విషయాన్ని మనం చూడవచ్చు. దేవుని వాక్యాన్ని రాత్రింబవళ్లు ధ్యానించడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో వచ్చే అభివృద్ధి, వర్ధిల్లడమనేది ఆ హిబ్రూ పదం సలాక్తోనే నేరుగా ముడిపడి ఉంది. ఆత్మలో నడవడమంటే ఆ సలాక్ శక్తిని మన జీవితంలోకి ఆహ్వానించడమే. అప్పుడే ప్రతి అడుగులో విజయం దక్కుతుంది. ఇక 5వ మరియు చివరి విభాగం, ది అల్టిమేట్ హెల్పర్,
అంటే అంతిమ సహాయకుడు. యోహాను 14:16లో యేసుక్రీస్తు పలికిన అద్భుతమైన మాట ఇది. ఇక్కడ దేవుడు ఎప్పటికీ తోడుండేలా ఇంకొక సహాయకుడిని పంపుతాను అని వాగ్దానం చేశాడు. ఈ వచనంలో ఉపయోగించిన అసలు భాషలోని అర్థాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం, ఎందుకంటే అక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. గ్రీకు భాషలో మరొకటి అనడానికి రెండు ప్రధాన పదాలున్నాయి. హెటెరోస్ అంటే వేరొక రకమైనది. కాని ఇక్కడ యేసుక్రీస్తు వాడిన పదం అల్లోస్. అల్లోస్ అంటే అచ్చం తనలాంటిదే అనే అర్థం. అంటే దేవుడు పంపే ఆ సహాయకుడు ఏదో తక్కువ స్థాయివాడు కాదు, ఖచ్చితంగా యేసుక్రీస్తు స్వభావాన్నే, ఆయన ప్రేమనే కలిగి ఉండేవాడు అని దీనర్థం. ఎంత గొప్ప విషయమో కదా. అలాగే ఇక్కడ వాడిన మరో ముఖ్యమైన గ్రీకు పదం పారాక్లేటోస్. దీనర్థం సహాయం చేయడానికి పక్కనే పిలువబడినవాడు, ఆదరణకర్త లేదా ఒక న్యాయవాది. దేవుని ఆత్మ ఎక్కడో విశ్వంలో దూరంగా ఉండిపోయేది కాదు, వ్యక్తుల పక్కనే నడుస్తూ వాళ్ల భారాన్ని పంచుకునే ఒక ఆప్తమిత్రుడుగా ఎలా ఉంటాడో ఈ పదం చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఈ ఆధ్యాత్మిక అంశాన్ని ముగించే ముందు ఒక్క విషయం గమనించండి. పవిత్రాత్మ యొక్క రాక ఒక తండ్రి తన బిడ్డను ఆప్యాయంగా, గట్టిగా కౌగిలించుకున్నట్లుగా ఉంటుంది. ఈ ఆలింగనం పాపక్షమాపణను తీసుకురావడమే కాకుండా మనస్సులోని చీకటిని పారద్రోలి, భయాల నుండి, ఆందోళనల నుండి పూర్తి ఉపశమనాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న మనవి. అవసరంలో ఉన్న మరింత మందికి ఈ సందేశం చేరేలా దయచేసి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మాతో కనెక్ట్ అవ్వడానికి ఫాలో చేయండి. అలాగే నాకోసం ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను, ఎందుకంటే అది ఇలాంటి మరిన్ని విశ్లేషణలు చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక చివరిగా ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. అంతిమ సహాయకుడితో కలిసి చేసే తదుపరి నడకలో విశ్వాసులు తమ గుండెల్లోని ఏ బరువైన భారాన్ని శాశ్వతంగా వదిలేయబోతున్నారు? భయాన్ని వీడి ఆత్మతో కలిసి నడిచే దిశగా ఈ ప్రశ్న ఒక అద్భుతమైన ముగింపునిస్తోంది కదూ. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.